ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విశాఖ వెంకోజీపాలెం శ్రీ 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 జ్ఞానానంద ఆశ్రమం వద్ద ఉన్నాము. ఈ జ్ఞానానంద ఆశ్రమానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఉంటారో ఆ జ్ఞానానంద సరస్వతి ఆ స్వామీజీ పేరు. ఆ స్వామీజీ ఇక్కడ చాలా వరకు గోవుల్ని సంరక్షిస్తారు అంటూ కూడా చాలా మంది చెప్తా ఉంటారు. ఇక్కడ చాలా మంది గోవులు ఉంటాయి, చాలా వరకు కూడా ఈ గోవుల్ని స్వామీజీ సంరక్షణలో పెరుగుతాయి అనేసి ఇది వరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే కట్ చేస్తే వారంలో కనీసం 4 గోవులైనా కూడా చనిపోతా ఉన్నాయి. హిందువులు అచ్చంగా పూజ చేసే గోమాతలోకి ఈ రోజున మేము చుట్టుపక్కల స్మెల్ రావడం, ఇది మా నోటీస్ రావడం ఈరోజు వచ్చాము. మేము చూస్తుంటే ఇప్పుడు ఎవరు స్వామీజీ కోసం మేము కాంటాక్ట్ చేస్తే స్వామీజీ లేడని చెప్పారు. వాళ్ళ తాలూకా ఇన్ఛార్జిని అడిగితే స్వామీజీ ఏదో దొంగ నెంబర్లు ఇచ్చి స్వామీజీ ఆఫ్ ఉంది, వెళ్ళిపోయాడు స్వామీజీ ఆఫ్ ఉంది. మేము అడిగే క్వశ్చన్ ఒకటేసారు. ఇప్పుడు వాళ్ళ సమాధానం ఏం చెప్తున్నారంటే గోమాతలు గోమాతలు కటింగ్ తీసుకెళ్ళి పట్టుకుంటే వాళ్ళు తీసుకొచ్చి పోలీసులు బలవంతంగా వీళ్ళ దగ్గర పెడుతున్నారంట. పోలీసులు వచ్చి బలవంతంగా వీళ్ళ దగ్గర పెడితే వీళ్ళు మాకు సంరక్షించడానికి మా దగ్గర మేత లేదు, ఏం లేదు, మేము ఎలా సంరక్షిస్తాం అని చెప్పి చెప్తున్నారు. కనీసం సంరక్షించకపోతే కలెక్టర్ గారికి ఎవరికి మీరు చెప్తే దానికి సింహాచలంలో కానీ చాలామంది గోమాతలను పూజించి గోమాతల కోసం ప్రత్యేకంగా దాతలు ఉన్నారు, అందరికీ ఉన్నారు. వాళ్ళ దగ్గర కనీసం వాళ్ళ సమాధానం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే కనీసం ఏదైనా ఈజీ అయ్యేది. వీళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా అందులో రెండోది ఏంటంటే గోమాతలు ఇక్కడ ఈ మధ్యకాలంలో ఈ వారంలో 3 చచ్చిపోయినాయి. మీరు చూస్తున్నారో లేదో ఎవరైతే చచ్చిపోయిన ఆవుని అక్కడే పూజ చేస్తున్నారు. చుట్టుపక్కల కొన్ని వేల మంది ఉంటున్నారు, జనం ఉంటున్నారు. ఈ డీకంపోజ్ అయిపోయి ఆరోగ్యం అయిపోతే గోమాతను చూసుకునే విధానం మీద ఎవడి స్వామీజీ ఇడు దొంగ స్వామీజీ ఇడు స్వామీజీ ఇక్కడ ఫోన్ నెంబర్ ఉండదు, అడ్రస్ ఉండదు, ఏముండదు, ఇంట్లోకి వెళ్తే లేడని చెప్పిచ్చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఎవరైతే గుళ్ళు లోపల ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దీనిలో వాటాలు ఉన్నాయి. ఆఖరికి గోమాతల మీద వ్యాపారం చేస్తున్నారు. దీన్ని తక్షణం ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. వాస్తవంగా చెప్పాలంటే గో సంరక్షణ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు జ్ఞానానంద ఆశ్రమం నడుస్తుందని చెప్పేసి మేము అనుకున్నామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుందండి. ఏ ఆవు చూసినా కనీసం ఒక్క ఆవు కూడా పుష్టిగా లేదు. ఇక్కడ మొత్తం దాని ఎముకలు బయటికి కనబడుతున్నాయండి. కళేబరాల్లో ఉన్నది ఏదో దాన్ని చనిపోయిన తర్వాత కళేబరం మీద మనం ఏదో తోలు కప్పితే అలాగుందో ఏ ఆవును చూసినా అలాంటి పరిస్థితి కనబడుతుంది. ఇంచుమించుగా 200 ఆవులు చిల్లర ఉన్నాయి. కానీ వీటిల్లో ఇక్కడ ఏవైతే బయటకు మనం కనిపిస్తున్నాయో ఇక్కడ అన్నీ కూడా గొట్టుపోయిన ఆవులు మాత్రమే ఉన్నాయి. అలాగే పాలిచ్చే ఆవులు మాత్రం చాలా జాగ్రత్తగా లోపల ఉన్నాయండి. వాటిని మాత్రం జాగ్రత్తగా అట్లా పాలు పిండుకుంటున్నారు. వాటికి పుట్టిన పిల్లలు చూస్తే 3 రోజుల పిల్ల అదో గంటలో చనిపోయేలాగా ఉంది. అది పాప కనీసం నుంచొని తల్లి దగ్గర పాలు తాగే పరిస్థితి కూడా లేగ దూడక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆశ్రమంలో ఇలాగ గోవులు రేపో మాపో ఇంకొక 5-6 చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరే ఇక్కడ ఆశ్రమం వాళ్ళు స్పందించకపోవడం, వీళ్ళు చేయలేనప్పుడు ఇన్ని గోవుల్ని ఇక్కడ తీసుకోవడం దేనికి? మేము చేయలేని పక్షంలో అవసరమైతే కలెక్టర్ ఆఫీస్కి ఒక నోటీస్ పెట్టేసుకొని మేము చేయలేమండి అని చెప్తుంటే గవర్నమెంట్ ఏదో వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. లేదు మీ ఇక్కడ యానిమల్ హస్బెండరీ ఉంది, యానిమల్ హస్బెండరీ వాళ్ళకి అప్పచెప్పండి ఇక్కడ ఇన్ని గోవులు తీసుకొస్తున్నారని చెప్పేసినని. మాకు ఎక్కడెక్కడి నుంచో యలమంచిల నుంచి వస్తున్నాయి, పాయికరావుపేట నుంచి వస్తున్నాయి, వాళ్ళు పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తున్నారు అని చెప్పేసినట్టు. మరి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆవుల్ని ఇక్కడ వాళ్ళకి అప్పచెప్పిందో కనీసం ఆ డీటెయిల్స్ వీళ్ళ దగ్గర లేవు. మరి ఆవుల్ని ఇంత బలవంతంగా వాళ్ళు కటింగ్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి కటింగ్కి వెళ్ళిపోతే పాప నిజంగా ఆ మాట అనకూడదు. ఒక్కరోజు చనిపోతాయి, ఇక్కడ ఉంటే గంటకి చచ్చిపోతున్నాయండి. అవి తాగడానికి ఇంచుమించు 200 ఆవులకి ఒక్క చుక్క నీళ్ళు లేకపోతే డ్రైనేజ్లో వాటర్ తాగుతున్నాయి. ఇప్పుడు చూసాం, కావాలంటే ఇప్పుడు మీరు చూస్తారంటే ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు ఇస్తాము. డ్రైనేజ్లో వాటర్ గుళ్ళో ఏవైతే దేవస్థానాల లోపలికి అడుగుతున్నాయో ఆ కడిగిన వాటర్ కింద డ్రైనేజ్లు చూస్తుంటే ఆ నీళ్లు తాగుతున్నాయి. చూస్తే పరిస్థితి మాత్రం చాలా విచారకరమైన పరిస్థితుల్లో ఉన్నాయండి గోవులు. ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తుంటే గోవులను చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉన్నాయంటే అట్లీస్ట్ వాటిని శుభ్రం చేయడానికి కూడా ఇక్కడ మనుషులు లేరు. అదే ఆ పాలు ఇచ్చే వాటి దగ్గర మటుకు ఒక వ్యక్తి ఉన్నారు, దాన్ని మంచి చెడు చూస్తున్నారు అది శుభ్రం. కానీ ఇక్కడ చూస్తుంటే ఎంత వాసన వస్తున్నా ఇక్కడ మినిమం శుభ్రం చేయడానికి ఆలోచన కూడా లేదు. ఈ గుడికి ఎంతమంది భక్తులు వస్తున్నారు. నిజంగా ఆయన సేవా దృక్పథంలో స్వామీజీ చేయాలి అనుకుంటే ఎవరినో ఒకరిని వస్తే చేయరా? ఈ దేవాదాయ శాఖ అన్నప్పుడు ఈవో గారు ఇక్కడ ఉన్నారు, ఈవోకి బాధ్యత లేదా? గుడి శుభ్రత చూసుకోవాల్సిన బాధ్యత లేదా? ఈవో గారు ఏం నిద్రపోతున్నారా? ఈవో గారు గుడి శుభ్రంగా చూడాలి అన్న బాధ్యత ఈవో గారికి ఉందా లేదా? అది కూడా మీరు ఒకసారి బాధ్యతగా ఈవో గారు కూడా తీసుకోవాలి. స్వామీజీ కూడా దీని శుభ్రత పాలిచ్చే వాటికే కాదు వీటికి కూడా తీసుకోవాలి.
ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి. అక్కడ చనిపోయిన, నిజంగా చెప్తున్నాను, ఆయన బాధ్యత గల స్వామీజీ అయితే చనిపోయిన వాటిని మన సంస్కారం ప్రకారంగా వాటిని గొయ్య తీసి వాటిని చేయాల్సిన బాధ్యత ఈయనకుంది. కానీ ఈయన ఏం చేస్తున్నారు, వాటి మీద పెంట వేస్తారా? ఎంత నీచం కాకపోతే పెంట వేయవలసిన అవసరం ఏంటని, ఇతను పోతే అదే చేయాలా? ఊరు అంతా ఈయన మొహమ్మే కొట్టాలి పెంట తీసుకొచ్చి. దాన్ని బాధ్యతగా తీసుకుని ఇకపైనైనా ఇలాంటివి జరగకుండా తీసుకుంటే అందరూ కూడా ఈయన్ని హర్షిస్తారు. లేదంటే అదే పెంట, ఏవైతే ఆవు పెంట, ఇది రేపొద్దున ఆయన మొహానికి వేసి కొడతారని కూడా ఇది తెలియజేస్తున్నాను. ఒక గోవుని పూజిస్తే సమస్త దేవతలు కూడా పూజించినంత పుణ్యం వస్తుంది. అదే ఒక గో హత్యకు పాల్పడితే సమస్త పాపాలు కూడా చేసినంత పాపం తగులుతుందంటూ కూడా హిందూ పురాణాలు చెప్తా ఉన్నాయి. సనాతన ధర్మ పరీక్షలో భాగంగా వీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి గోవుల పాలిట ఇక్కడ జరుగుతున్న ఏదైతే స్వామీజీ ఆశ్రమం ఉందో, జ్ఞానానంద ఆశ్రమం జరుగుతున్న అవకతవకలు పూర్తి స్థాయిలో వీరందరూ చూసి కంటతడి పెట్టిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులందరూ స్పందించి ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ గోవులను సంరక్షించి ఎవరైతే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో వారందరిపైన కఠిన చర్యలు తీసుకుంటారని అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.